పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క అంశం గురించి బైబిల్ గ్రంథంలో రాయించాడు. గత నెలల్లో మనం దేని గురించి ధ్యానం చేసుకున్నాం? 5వ నెల అంతా ఒక అంశం పైన ధ్యానం చేసుకున్నాం. 5వ నెలలో ఏముండే? మీడేనే, అది మదర్స్ డే. ఈరోజేమో మా వాళ్ళది, మా వాళ్ళది ఏంటి? ఫాదర్స్ డే. పోయిన నెల మీది, ఈరోజు మాది. అయితే 13వ వచనములో చాలా స్పష్టంగా దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి. దేవుని వాక్యము చేత మనకు తెలియపరచడం చూస్తూ ఉన్నాము. ఒక తండ్రి పిల్లల పట్ల ఎంత జాలి కలిగి ఉంటాడో, ఒక తండ్రి పిల్లల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో, ఒక తండ్రి పిల్లల గురించి ఎంతగా కష్టపడుతూ ఉంటాడో మనందరము చూస్తూ ఉంటాం. ప్రియులారా గమనించండి. తండ్రి కొన్నిసార్లు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. తల్లి అయినా తన బాధను వ్యక్తం చేసి పిల్లలకు చెప్పగలుగుతుంది. తల్లి తనలో ఉన్నటువంటి ఆవేదనను పిల్లలకు చూపించగలుగుతుంది. తల్లి తనలో ఉన్నటువంటి బాధను కానీ ఆవేదనను కానీ మరి ఏ సమస్య వచ్చినా వెంటనే తనలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిత్వమును వెంటనే ప్రదర్శించగలుగుతుంది తల్లి. ప్రేమ వచ్చినా ఆపుకోలేదు, దుఃఖము వచ్చినా ఆపుకోలేదు, బాధ వచ్చినా ఆపుకోలేదు. ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయంటే ఇంట్లో ప్రత్యేకంగా పిల్లల ముందు వీటిని చూపిస్తూ ఉంటుంది. ప్రియులారా గమనించండి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తల్లి ప్రతి విషయం కూడా పంచుకుంటుంది కదా. పంచుకుంటారా లేదా? సౌండ్ రావట్లా. పంచుకుంటారా లేదా? ఏమన్నారంట? బువ్వ తినొచ్చునరా? తినొచ్చిన వాళ్ళు చేయలేపండి ఒకసారి. దేవునికి స్తోత్రం. అందరు తినే వచ్చిండ్రు. తినొచ్చినప్పుడు కొంచెం గట్టిగా సౌండ్ చేయండి. పంచుకుంటారా లేదా మీరు? అయ్యో, కొంచెం గట్టిగా చెప్పండి. నా చెవులు వినిపించవు. చెప్పండి. తల్లులు పిల్లల ముందు బాధను పంచుకుంటారా లేదా? ఆనందాన్ని పంచుకుంటారా లేదా? కష్టాన్ని పంచుకుంటారా లేదా? ప్రతిదీ పంచుకుంటాం. కానీ తనకు బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా పంచుకోకుండా కేవలం ఆనందాన్ని మాత్రమే పంచుకోగలిగేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక తండ్రి మాత్రమే. తండ్రి మాత్రమేనండి. అన్ని విషయాలు బయటికి చెప్పడు, అన్ని విషయాలు కుటుంబంతో పంచుకోడు, అన్ని విషయాలు పిల్లల ముందు తన యొక్క బాధ అసలు వ్యక్తం చేయడు. పిల్లల ముందు తన బాధ అసలు వ్యక్తం చేయడు, అసలు చూపించడు. ఎందుకు తెలుసా? తనలో ఉన్నటువంటి బాధ కుటుంబీకులతో పంచుకుంటే, తనలో ఉన్నటువంటి వేదన బిడ్డలతో పంచుకుంటే, తనలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యల గురించి భార్యతో పంచుకుంటే, ప్రియులారా గమనించండి, ఈయనలో ఉన్నటువంటి ఈ యొక్క బలహీనతను బట్టి కొన్నిసార్లు పిల్లలు బాధపడవచ్చు. ఈయనకు వచ్చినటువంటి సమస్యను బట్టి భార్య బాధపడవచ్చు. అందుకే వాళ్ళను బాధ పెట్టడము ఇష్టం లేక, ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేక, బిడ్డలను భార్యను బాధ పెట్టడం ఇష్టం లేక ఎంతటి భారానైనా తన గుండెల్లో దాచుకోగలుగుతాడు. అది ఒక నిజమైన తండ్రి లక్షణం. తనకు ఎంత బాధ ఉన్నా, ఎంత సమస్య ఉన్నా, ఎంత వేదన ఉన్నా ప్రియులారా తనలో తానే కృంగిపోతూ ఉంటాడు.
తనలో తానే నలిగిపోతూ ఉంటాడు, తనలో తానే నలిపివేసుకుంటూ ఉంటాడు. కానీ ఏది కూడా తాను కుటుంబములో చూపించాడు. ఏది కుటుంబంలో తాను చూపిస్తాడో తెలుసా? ఏది కుటుంబంలో తాను చూపిస్తాడో తెలుసా? ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం చేత తెలియపరుస్తున్నాడు. తనలో ఉన్నటువంటి సంతోషం, తనలో ఉన్న సంతోషాన్ని మాత్రమే కుటుంబం ముందు పెడతాడు. తనలో ఉన్నటువంటి ఆనందాన్ని మాత్రమే కుటుంబం ముందు పెడతాడు. ప్రియులారా, సమస్యలో ఈ తండ్రి సమస్యల్లో ఉన్న ఎన్నో రకాలైనటువంటి ఆటంకంలో తాను బంధించబడి ఉన్నప్పటికీ కూడా బిడ్డలు గనక ఏదైనా ఆటంకం కలిగి బిడ్డలు బాధపడుతున్నారని తెలిస్తే, ఏదో ఒక సమస్యలో వారు ఇరుక్కున్నారని తెలిస్తే, బిడ్డలు ప్రియులారా గమనించండి, ఏదో ఒక బంధకములో వారు బంధించబడినారని తెలిస్తే తన బాధనంతా పక్కన పెట్టేసి, తనలో ఉన్నటువంటి వేదననంతా పక్కన పెట్టేసి, ముందు నా బిడ్డను ఈ సమస్య నుంచి ఎలా బయటకు తీసుకురావాలి, నా బిడ్డను ఎలా ఈ యొక్క బంధకములో నుంచి విడిపించాలి అని ఆ బిడ్డల పట్ల, ఆ కుమారుని పట్ల లేదా కుమార్తె పట్ల జాలిని చూపించగలిగిన వాడు తండ్రి ప్రియులారా గమనించి. అందుకే పరిశుద్ధ గ్రంథములో మనకు తెలియపరచడం చూస్తున్నాము. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 13వ వచనములో మొదటిగా అంటున్నాడు, తండ్రి తన కుమారుల ఎడల తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు ఏం పడతాడంట తండ్రి? చెప్పాల కొంచెం. ఏం పడతాడు తండ్రి? జాలి పడతాడు. ఎవరి పట్ల? తన బిడ్డల పట్ల, తన కడుపున పుట్టినటువంటి బిడ్డల పట్ల జాలి పడుతూ ఉంటాడు. తనకున్న సమస్యనంతా పక్కన పెట్టేసి, నా బిడ్డల్లో ఉన్నటువంటి ఆ సమస్య నుంచి విడిపించాలి, నా బిడ్డల కొరకు నేను ఏదైనా చెయ్యాలి, నా బిడ్డల కొరకు నేను ఏదైనా సమకూర్చాలి అని ఆరాట పడుతూ ఉంటాడు. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడం చూస్తున్నాం. ఆది కాండములు గనుక మనము చూస్తే ప్రియులారా, ఒక వ్యక్తి ప్రియులారా గమనించండి, తనకు ఒక సమస్య వచ్చింది. ఈ సమస్యను అంతటిని కూడా పక్కన పెట్టేశాడు. ఈ సమస్యను అంతటిని కూడా పక్కన పెట్టేసి ప్రియులారా గమనించండి, తన బిడ్డల కొరకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. 6వ అధ్యాయము 22వ వచనమును మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. రండి ఆయనను చూసుకుందాం. 6వ అయ్యా చదవండి. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఓడలో ప్రవేశించుడి. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? నోవాహు. మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఈయన, బాగా తెలిసిన వ్యక్తి ఈయన. ప్రియులారా గమనించండి, ఆయనతో దేవుడు అంటున్నాడు, ప్రియులారా గమనించండి, ఆయన దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆయన దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు. ఆయన ప్రియులారా గమనించండి, ఈ నోహు దేవునికి ఎంతో ఇష్టడుగా ఉన్నాడు. ఎందుకు ఇష్టడుగా ఉన్నాడంటే, మనం చదువుకున్నటువంటి కీర్తన 13వ వచనంలో మనకు తెలియపరిచాడు, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడును. నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నోవాహు దేవుని మాటల యందు ప్రియులారా గమనించండి నమ్మకము కలిగి ఉన్నాడు. నోవాహు దేవుడు అంటే, దేవుని మందిరం అంటే, దేవుని స్వరము అంటే ఎంతో వణుకుతూ ఉన్నాడు. అందుకే ప్రియులారా గమనించండి, ఈ లోకములో అందరూ నశించిపోతూ ఉన్నారు. ఇదిగో నీవు రక్షింపబడు, నీతో పాటు నీ బిడ్డలను కూడా రక్షణ వాడలోనికి తీసుకురాని దేవుడు తనతో మాట్లాడినటువంటి మాటలను మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా గమనించండి. మరొకసారి చదవండి.
నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించినంతటి ప్రకారము యావత్తు చేసెను. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ వింటివారును ఓడల్లో ప్రవేశించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా గమనించండి, తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి ఆ రోజుల్లో ఈ భూమి మీద తనకు అతి ఎక్కువగా ప్రేమగా కనిపించినటువంటి ఈ భూలోక సంబంధమైనటువంటి కుమారుడు ఈ లోకములో మనం చూసినట్టుగైతే ఎవరు కూడా తనకు అతి ప్రియముగా కనిపించాలా. ఈ లోకములో మనం చూస్తే, ఈ భూమి మీద మనం చూస్తే ఎవరు కూడా తనకు ముఖ్యంగా కనిపించలేదు. ఒకే ఒక్క వ్యక్తి కనిపించాడు. అతను తన ఎంతో ఇష్టపడినటువంటి కుమారుడిగా అతన్ని మనం చూస్తున్నాం. ఎవరతను? నోవాహు. నోవాహు అతన్ని కనిపించాడు గనక నోవాహుతో అంటున్నాడు, బిడ్డ ఇదిగో ఈ భూలోకం మొత్తం చెడిపోయింది, ఈ భూలోకమును పూర్తిగా నేను నాశనము చేయబోతున్నాను. అయితే నీవు నీ ఇంటి వారు రక్షింపబడినట్టుగా ఇదిగో నీ కొరకు నీ కుటుంబం కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి వాడ సిద్ధ చేయి. దాంట్లో నీవు నీ కుటుంబమును ఇదిగో ఈ భూమి మీద కొన్ని జీవులను వాటిలో ప్రవేశించని అని తనతో చెప్పినప్పుడు ప్రియులరా గమనించండి, తన కుటుంబ బాధ్యత తన కలిగి ఉండి ప్రియులరా తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి వాడను సిద్ధపరిచి ఆ వాడలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది ఆ వాడలో ప్రవేశించారండి? వాడల్లోనికి ఎంతమంది ప్రవేశించారు? ఆ? 8 మంది. నోవాహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళ. దేవుడు తనకు గొప్ప బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నెరవేరుస్తూ కూడా కుటుంబాన్ని రక్షించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ నోవాహు ఒక్కడు కనబడుతూ ఉన్నాడండి. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడము మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడం చూస్తున్నాం. ఈ లోకములో మనం గమనించగలిగితే ప్రియులారా నిజమైన తండ్రి తన బిడ్డల పట్ల ఎంత జాలి కలిగి ఉంటాడో ఒకసారి మనం చూసుకుందాం. అక్కడ నోవాహు కుమారులను రక్షించడానికి ప్రియులారా నోవాహు అక్కడ దేవుడు అప్పగించినటువంటి పనిని చేస్తూ ఆ పనిని ముగిస్తూ తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్న విధానం మనం చూస్తున్నాం. అదేవిధంగా లూకా సువార్త మనము చూసుకున్నట్టుగైతే లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం నుంచి మనకు కనబడుతుంది. చదువుతారా? వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు నా కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకును నీ ఎదుటను పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కానా నేను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికి మరలా నా యొద్దకు వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి కుమారుడు
ఆ రోజుల్లో నోవాహు కనిపించాడు. నోవాహు కుటుంబం పట్ల దేవుడు జాలిపడ్డాడు, వారిని రక్షించాడు. లూకాసు వార్తల్లో మనం చూస్తే ప్రియులారా గమనించండి, కుమారుడు ఆస్తి కోసము తగాదలాడాడు. కుమారుడు ఆస్తి కోసము గలాట పెట్టుకున్నాడు. ఆస్తిని తీసుకుపోయి తన యొక్క దురాలోచనలతో, తన యొక్క చెడు స్నేహముతో ఆస్తినంతా నాశనము చేసుకొని తినడానికి తిండి లేక ఇదిగో తిరిగి పశువులు, మరి చెప్పాలంటే ప్రియులారా పందువులు తినే పొట్టు తినడానికి సిద్ధపడ్డాడు. పందులు తినే పొట్టును తినడానికి సిద్ధపడ్డప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది ఆ కుమారునికి, అయ్యో నా తండ్రి ఏంట అనేక మంది పనివారు రుచి అయిన అన్నము తినచుండగా పందులతో నాకు సహవాసమా అని ఆ కుమారునికి అక్కడ జ్ఞాపకము వచ్చి ఆ పందుల పొట్టును విడిచి, పందుల గుంపును విడిచి, ఈ లోకపు స్నేహమును విడిచి, ఈ లోకపు యొక్క వాటన్నిటి నుంచి విడుదల పొందుకొని తన తండ్రి దగ్గరికి వెళుతూ ఉంటే ఆ తండ్రి దూరం నుంచి నా కుమారుడు నా కొరకు తిరిగి వస్తున్నాడని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ప్రియులారా ఎంతో దూరముగా నిలబడితే ఆ కుమారుడు వస్తున్నటువంటి విషయము తెలుసుకొని ప్రియులారా గమనించండి, కుమారుని దగ్గరికి వెళ్ళే మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని అతని జాలితో చేరదీసినటువంటి తండ్రి, ఆ తండ్రి ఎవరో కాదో ఈ లోకములో మనము కూడా తప్పిపోయి, ఈ లోకములో మనము కూడా దారి తొలగిపోయి, ఈ లోకములో మనము కూడా ఈ యొక్క చెడు ఆ కోరికలతో, ఈ చెడు ఆలోచనలతో మనము కూడా దేవుని నుంచి దూరమైపోయి తిరుగుతూ ఉంటే ఆ పరలోకపు తండ్రి అంటున్నాడు, నా బిడ్డ నా కొరకు తిరిగి వస్తుంది, నా కుమారుడు నా కొరకు తిరిగి వస్తాడు అని ఆయన ఇంకా మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలని ఆశ కలిగితే, మన మనస్సు మరలా త్రిప్పుకుంటే, ఈ కుమారుడు మనసు మరచుకున్నాడా లేదా? చదవండి అమ్మా. ఆ కుమారుడు ఏం చేసిండు? తన మనసును అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. ప్రియులారా గమనించండి, ఆయన వాక్యం చేత మనకు తెలియపరుస్తున్నాడు. ఆ కుమారుడు తిరిగి వచ్చినట్టుగా మనము కూడా, ఆ కుమారుడు ఒకడు పని చేస్తున్నాడండి, తిరిగి రావడమే కాదు ఒక పని చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆ తండ్రి దగ్గర అంటున్నాడు, తండ్రి, నేను నీకును నీ ఇంటికి పరలోకమునకును నేను అవమానము తెచ్చిన వాడను, నేను అవమానపరిచిన వాడను, నలుగుట్లో నీ పరువు తీసిన వాడను, నీ కుమారుడును అనిపించుకున్నటకు నేను యోగ్యుడను కాను ప్రభువా, కాను తండ్రి, నేను యోగ్యుడను కాను అని అతను పక్షాతాపముతో కన్నీటితో ఆ తండ్రిని వేడుకున్నట్టుగా మనము కూడా మన పరలోకపు తండ్రి అయినటువంటి ఆ దేవుణ్ణి గనుక, ప్రభువా నేను నిజమే తెలియక నేను దారి తొలగిపోయా, ఈ లోకం యొక్క బంధకములు నేను మునిగిపోయా, ఈ లోకం యొక్క స్నేహములు నేను మునిగిపోయా, నాకున్నటువంటి ఆస్తిని బట్టి, బలగమును బట్టి, బంధుత్వాన్ని బట్టి, నాకున్నటువంటి బలమును బట్టి నేను నుంచి వేరైపోయాను, నన్ను క్షమించు, వీటిని బట్టి నేను దూరం అయిపోయానయ్యా, నన్ను క్షమించు అని మనం అడిగితే ఆయన మన పట్ల జాలి పడగలిగినటువంటి పరలోకపు తండ్రి మన దేవుడు. ప్రియులారా గమనించండి, ఆ కుమారుడు తనతో మాట అనగానే, ఏమండి నువ్వు ఇంకా ఎట్టాగో వెళ్ళిపోయావు కదా, వెళ్ళిపో, ఇంకా నాకు అవసరం లేదన్నాడా ఆయన? ఏమన్నాడు? చదవండి అమ్మా, చదవండి.
22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వానికి తొడగించుడి. చాలా ఏం తెమ్మంటున్నాడండి? ఎలా వచ్చాడు అతను? మురికి గుడ్డలతో వచ్చాడు. మురికి పాపానికి సాదృశ్యం. చినిగిపోయిన గుడ్డలంటే పాపములో పడి పూర్తిగా తన జీవితాన్ని మార్చివేసుకున్నాడు. ప్రియులారా గమనించండి, వాక్యం చేత మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ప్రియులారా, ఆ కుమారుని వస్త్రాలు ఎలా ఉన్నాయి? మురికితో. ఆ మురికి వస్త్రాలు దేనికి సాదృశ్యం? హృదయములో ఉన్నటువంటి పాపానికి సాదృశ్యం. చినిగిన గుడ్డలు దేనికి సాదృశ్యం అంటే చితికిపోయిన బ్రతుకుకు సాదృశ్యం. తను చితికిపోయాడు, నాశనము చేసుకున్నాడు, తన బ్రతుకును తానే నాశనము చేసుకున్నాడు. చితికిపోయి ప్రియులారా గమనించండి, తృణీకరించబడినటువంటి బ్రతుకుచూ ఉన్నప్పుడు తిరిగి ఆ పరలోకపు తండ్రిని జ్ఞాపకము చేసుకుని ఆ తండ్రి దగ్గరికి వస్తే ఆ తండ్రి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తనకు ప్రశస్తమైనటువంటి వస్త్రాలు, నూతన వస్త్రాలు తిరిగి ఇప్పుడు నీవు పాపమునకు సంబంధించిన బిడ్డవు కాదు, ఇప్పుడు నువ్వు పాపములో బ్రతకాల్సిన వాడవు కాదు, ఇప్పుడు నువ్వు నూతన వస్త్రములు ధరించుకొని నూతనముగా నాతో జీవించాల్సిన వాడవు. నేను ఉంటూ ఉన్నటువంటి పరలోక రాజ్యములో నాతో పాటు నువ్వు సంతోషించాల్సిన వాడవు అని తన యొక్క దూతలను పిలిపించి నీ కొరకు నా కొరకు ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రములను అప్పగించి ఆ వస్త్రములతో మనల్ని అలంకరించమని సెలవిస్తూ ఉన్నాడు. ఆ వస్త్రములతో మనల్ని అలంకరించమంటున్నాడు. ఏ వస్త్రాలు అవి? ప్రశస్తమైన వస్త్రాలు, నూతన వస్త్రాలతో మనల్ని అలంకరించి చేతికి ఉంగరాలను పెట్టించి కొత్త చెప్పులను తొడిగించి రాజ్య కుమారునిగా, అబ్బా ఎంత గొప్పదో చూడండి ఆయన ప్రేమ. చెడిపోయిన మనలను, పడిపోయిన మనలను విడిచిపెట్టే ప్రేమ అది. పడిపోయిన మనలను విడిచిపెట్టే ప్రేమ కాదదే. చెడిన వారిని సైతము చేరదీసే ప్రేమ, పడిన వారిని సైతము లేవనెత్తే ప్రేమ, బలహీనులుగా ఉన్న మనల్ని బలపరిచే ప్రేమ, అది ఆ పరలోకపు తండ్రి యొక్క ప్రేమ. ఆ తండ్రి ప్రేమనండి. అదే ప్రేమతో ఆయన ఆ కుమారుని ఎల్లడ జాలిపడి ఆ బిడ్డను చేరదీసి తిరిగి రాజ్య వస్త్రాలతో అలంకరించి తన రాజ్య నగరంలోనికి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాడు. మరి ఇవన్నీ చదివితే తెలుస్తుంది ఎలా పలుకుతూ ఉన్నాడు. ఘన స్వాగతము పలుకుతూ ఉన్నాడు. 24వ వచనం చదవండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు, చాలు ప్రియులారా గమనించండి, తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు. నేను వెతికిన నా కుమారుడు తిరిగి నా దగ్గరికి వచ్చాడు. ఇదిగో తప్పిపోయి బలహీనుడైపోయిన నా కుమారుడు నా దగ్గరికి వచ్చాడని అతన్ని అలంకరించి ఆ విందులోనికి తీసుకువెళితే ఆ విందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? సంతోషిస్తూ అతనికి ఘన స్వాగతము పలుకుతూ ఉన్నారు. ఏం పలుకుతున్నారు? ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, మనం అనుకుంటాం ఈ లోకములో ఏ మనిషి తప్పిపోకుండా ఉంటాడు, ఈ లోకములో ఏ మనిషి
సరిగ్గా బ్రతకగలుగుతాడు అనుకుంటాం. నిజమే, తప్పిపోతూ ఉంటాడు మనిషి అన్నాడు. కానీ తన తప్పును తెలుసుకొని ఆ కుమారుడు ఎలాగైతే ఆ తండ్రి దగ్గరికి వచ్చాడో, మనము కూడా మన తప్పును తెలుసుకొని ఆ ప్రభు దగ్గరికి వస్తే, ఆ ప్రభువు దగ్గర మనం శిరస్సు వహిస్తే, ఆ పరలోకపు తండ్రిని మనము స్మరణ చేసుకుంటే ఆయన మనల్ని కూడా క్షమించి, మనల్ని కూడా కనికరించి, మన పట్ల జాలిపడి మనల్ని తన రాజ్యములోనికి చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క ఫాదర్స్ డే రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుని చేరదీసినట్టుగా తప్పిపోయిన మన బ్రతుకులను చేరదీయాలని, మనల్ని సరి చేయాలని, మనల్ని ప్రేమించాలని, మన పట్ల జాలి పడాలని, మనల్ని తన రాజ్య వారసులుగా చేసుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రిని జ్ఞాపకం చేసుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు, మనము కూడా మన పరలోకపు తండ్రి దగ్గర వేడుకుందామా? మనల్ని కూడా మన పరలోకపు తండ్రిని జ్ఞాపకం చేసుకుందాం. నిజమే ప్రభువా, నేను తప్పిపోయాను, తప్పిపోయిన కుమారుని వల్లే నేను చితికిపోయాను, నా బ్రతుకును నాశనం చేసుకున్నాను, కృప చూపించిన ఆయన. నేను తప్పిపోయి నా కుటుంబానికి పతనము తెచ్చాను ప్రభువా, నన్ను క్షమించు, నన్ను మందించు, నా కుటుంబాన్ని రక్షించి నా పట్ల జాలి చూపించగలిగిన దేవుడు నువ్వు ఒక్కడమే కదా అని ఆ ప్రభు దగ్గర వేడుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, మోకరించుదామండి. దేవుని వాక్యం చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వేడుకుందాం. ప్రభువా, నిజమే తండ్రి, నీకు దూరస్తుడనయ్యానయ్యా, నీకు దూరస్తురాలనైపోయాడు ప్రభువా. ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే దూరస్తుడైపోయి, బలహీనుడైపోయి, చితికిపోయి అందులతో సావాసము చేశాడు, నేను కూడా ప్రభువా నీకు దూరస్తురాలనైపోయి పనికి మాలిన వారితో స్నేహము చేసిన దౌర్భాగ్యుడను, స్నేహము చేసిన దౌర్భాగ్యాలను క్షమించు ప్రభువా. నీ ఉన్నతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తానని, నీ అపారమైనటువంటి ప్రేమతో నన్ను చేరదీస్తానని, నీ శాశ్వతమైన ప్రేమతో నీ రాజ్య వారసునిగా, నీ రాజ్య వారసురాలిగా నన్ను చేసుకుంటానని మాట్లాడుతున్న దేవా, నీకు స్తోత్రాలంటూ ఆయన సన్నిధిలో మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ఉండకండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మౌనంగా ఉండకూడదు. ప్రభు సన్నిధిలో మోకరిల్లుదాం, నోరు తెరుద్దాం, స్వరం ఎత్తుదాం, ప్రభుతో చెప్పుకుందాం. ఆ కుమారుడు ఎలాగైతే అంటున్నాడో, తండ్రి నీ బిడ్డను నీ కుమారుడు అనిపించుకున్నట్టు నేను యోగ్యుడను కాదు, నీ ఇంటిలో ప్రవేశించడం కూడా నేను యోగ్యుడను కాదని ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే అన్నాడు, మనకు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఆ ప్రభువును అడుగుదామా? నిజమేనైనా నేను తప్పిపోయానయ్యా, అయినా నా పట్ల జాలి చూపిస్తానన్నా జాలి గలదేవా, నీకు స్తోత్రాలంట, నీకు వందనాలంటూ ఆ ప్రభువును స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థించుకుందాం. సమయంలో చెప్పబడిన వాక్యమును బట్టి ప్రేరేపించబడిన వారు ఒక్కరు ప్రార్థన చేయండి.
మమ్మల్ని అతి మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నైనా. అవును ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో తండ్రి నీతో మాట్లాడే భాగ్యం మాకు ఇచ్చినందుకే మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నైనా. అవును ప్రభా, ఇంతవరకు తండ్రి పాటలతో వాక్యంతో నేను స్తుతించి నేను కనపరిచామునైనా. మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకే వేలాది వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములునైనా. అవును ప్రభా, నీ కుమారుడు చెప్పిన వాక్యానుసారంగా తండ్రి మేము చేసిన దేవా తప్పులను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములునైనా. మా తప్పులను మేము ఒప్పుకొని దేవా, నీ యందు పశ్చాత్తాపపడి దేవా మేము ముందుకెళ్ళుటకును మాకు సహాయం దయచేయండి నైనా. అయ్యా, మేము పాపులంగా ఉండకుండా తండ్రి దేవా, మీరు నిజమైన దేవుడమని మేము తెలుసుకొని మా గొప్ప తండ్రివని మేము బ్రతుకుటకు మాకు సహాయం దయచేయండి నైనా. అవును ప్రభా, తప్పిపోయిన కుమారులుగా కుమార్తెలుగా మేము ఉన్నామునైనా. అవును ప్రభా, అలాంటి స్థితిలో మేము ఉండకుండానైనా తండ్రి మీకు లోబడి దేవా నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ తండ్రి మా నిజమైన దేవుడు ఉన్నాడని తండ్రి మేము తెలుసుకొని నిన్ను ఆరాధించే బిడ్డలుగా దేవా మేము ఈ లోకంలో బ్రతుకుటకును మాకు నేర్పించమని. అవును ప్రభా, ముందున్న కార్యక్రమం అంతటిని దేవా మీ చేతులకు అప్పచెప్తూ మాకిచ్చిన ధన్యతను బట్టి అవకాశాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.